అనుమతి లేదని నిర్మాణంలో ఉన్న పురాతన హనుమాన్ దేవాలయ గోడల్ని తొలగించేందుకు యత్నించిన ఆర్టీసీ అధికారులు ఉన్నతాధికారుల అనుమతి తీసుకుని దేవాలయాన్ని నిర్మిస్తాం, అప్పటి వరకు కూల్చివేతలు ఆపాలని కోరిన హిందూ సంఘాలు నిజామాబాద్ ఎంపీ అరవింద్ చేరుకుని డిపో మేనేజర్ తో మాట్లాడి సమస్య పెద్దది చేయొద్దని హితావు. భారీగా చేరిన హిందూ సంఘాల నేతలు కట్టడం రేపు యథాతథంగా చేయాలని భక్తులకు హామీ ఇచ్చిన ఎంపీ అరవింద్ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల బందోబస్తు. మెట్పల్లి పట్టణ హిందూ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రోడ్ మీద చేస్తారండి కనబడుతున్నది. అక్కడ కూడా అది ప్రైవేట్ ప్రాపర్టీ. ఆ కడిల్ పాస్ అదే లైన్ లో ఉంది. రోడ్ మీద ఏమి ఇప్పటిదాకా సరస్వతి మేడం అండి మీరు ఇంకా రాండి సరేండి ఒక చేతి పట్టు అంటే నేను ఇప్పుడు 50 ఇస్తాను. రోడ్కి కాలు మొత్తం అని చెప్పి ఆగలేదు మేడం. కాలు మొత్తం అని చెప్పి ఫోన్ చేశారు. ఏమంటారు ఎవరు పర్మిషన్ మీకే సంబంధం. How you concerned? Did you complain? Did you get permission? Huh? What is your problem? You are anti-mindset? Then what is your problem? రోడ్ చూస్తే రోడ్డు కట్టం లేదు కదా. రోజు చేసి మీకెందుకు చెప్తారండి ఇట్లా లక్ష్మి మరి మీ ప్రేమిస్తే ఎందుకు చెప్తుందండి? రోడ్డు కట్టం లేదు కదా. మరి అంత ఎంతూజియాజం ఎందుకు మీకు? హిందూ దేవుళ్ళు అంటే అయిపోయాయి. పర్మిషన్ లేకుండా మాట్లాడుతున్నా నగరపై వాట్ ఈస్ బాదరింగ్ యూ? చెప్పు మేడం చెప్పు. అది మీ పాట జోరు ఉన్నది. తెలంగాణ ఎక్స్ప్రెస్ చెప్తే తప్పు కొడుతుంది. అవి మెయింటైన్ చేసుకోండి. డోంట్ ఇంటర్ఫియర్, డోంట్ క్రియేట్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ.
గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడ హనుమాన్ మందిరం ఉంది. మనం ప్రతి మంగళవారం ఇక్కడ హనుమాన్ పాలన చేపిస్తున్నాం. అయితే ఇక్కడ నుంచి బస్సులు టర్నింగ్ కూడా కొద్ది ప్రాబ్లం అవుతుందని చెప్పి అక్కడ ఉన్న కొద్ది బండలు, పాత బండలు ఉంటాయి, దాన్ని కొద్ది సెట్ చేస్తే ఆ గుడి చిన్నగా సెట్ చేసుకుంటే ఆర్టీసీ డిఎం గారు సరస్వతి మేడం వచ్చి దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఇప్పుడు అరవింద్ గారు మా ఎంపీ గారు వచ్చి మన డిఎం గారితో మాట్లాడి మరి పునర్నిర్మాణం ప్రారంభించడానికి రేపు పొద్దున 8 గంటలకు మళ్ళీ మందిరం యథాతిథి కట్టుకోవడానికి మేడం గారు పర్మిషన్ ఇచ్చారు. సిఏ గారు, ఎస్ఐ గారు కూడా రేపు పొద్దున 8 గంటలకు పని చాలు చేసుకోమని చెప్పి చెప్పారు.